కల్కి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది. అంటే ఒకసారి సడన్గా ఈ మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే నువ్వు కృష్ణుడు అయితే, రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను అర్జునుడు అన్న, నేను ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. థ్యాంక్స్ లాట్. అసలు సినిమాలు ఏంటో అర్థం కాని వయసులో కృష్ణగాడి వీర ప్రేమ గాథ రిలీజ్ అయినప్పుడు నా ఫస్ట్ నచ్చిన మూవీ, ఫస్ట్ నచ్చిన హీరో. ఫస్ట్ నుంచి సపోర్ట్, మామూలు సపోర్ట్ కాదు, ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి. నువ్వు చేయగలవు. ఎప్పుడు ఏం వర్క్ చేసినా ఆయన ఖచ్చితంగా షేర్ చేసి మెచ్చుకుంటారు. నేను నిజంగా డైరెక్టర్ అన్న విత్తనం వేసిన. అంటే ఎక్కడో సిడ్నీలో కూర్చొని ఒకడెవడో ఏదో ఫ్లైట్ వేసుకొని వచ్చి ఒక కథ చెప్తే వాడిని డైరెక్టర్ చేయాలని ఎలా అనుకున్నావు బ్రో? ఐఎమ్ వేర్ ఐఎమ్ టుడే బికాస్ ఆఫ్ యూ. దెర్ ఇస్ నో అదర్ వే ఐ కెన్ పుట్ ఇట్. వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే సినిమా పిక్చర్లా ఉండాలి. నాని ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ని వదిలేసి యాక్షన్ ఫీల్డ్ ని ఎంచుకున్నారు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టర్ అవ్వాలని. నాకు హీరో ఆపర్చునిటీ ఉందని నాకు అనిపించలే. డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. సరే, నాకు కూడా సినిమా ఫిల్మ్ మేకింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన ఇండస్ట్రీలో 2500 రూపాయల శాలరీ. ఫస్ట్ మేమందరం ఫ్యామిలీగా కూడా మేము సపోర్ట్ చేయలేదు. ఒక సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక సినిమాకి ఆఖరిలో నా పేరు వెళ్ళేదని చాలా ఫీల్ అయిపోయా. ఒక వారం రోజులు నిద్రపట్టలేదు. బట్ దెన్ అంత ప్యాషన్ చూసినాక ఐ వాజ్ ద వన్ హూ వాస్ కన్విన్స్ ఫస్ట్. అంటే ఒకసారి వాడిని చేయనియాలి, ఫెయిల్ అయితే దెన్ హిల్ లెర్న్ హిస్ లెసన్ అండ్ హిల్ కమ్ అవుట్. నా సక్సెస్ నాదే, నా ఫెయిల్యూర్ నాదే అనుకుంటే వి విల్ బి ట్రూలీ అన్స్టాపబుల్. మీరు గర్వపడేలా ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటానని ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను సినిమా కాకుండా సంపాదించింది ఒక్క రూపాయి కూడా లేదు. ఓకే, మొత్తం సినిమాయే ఇచ్చింది. ఈ మొత్తం సినిమా మీదే పెట్టడానికి రెడీ. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ అయింది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. ఈరోజు ప్రేక్షకులు అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఒక హీరోగా కంటే కూడా మనోడు నాని అన్న ఫీలింగ్ తో చూస్తారు. అది అదృష్టం అండి. హీరో అంటే ఏముంది, ఎవరైనా ఏదైనా సినిమాలు చేస్తే హీరో అవ్వచ్చు, లేదంటే సక్సెస్ అయితే స్టార్ అనిపించుకోవచ్చు. కానీ మన అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో రావటం అన్నిటినీ మించిన అదృష్టం అనమాట. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ ట్రైయింగ్ టు మేక్ ఎ గ్రేట్ ఫిల్మ్, దెన్ యు విల్ గెట్ సక్సెస్. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇంటికి మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. I saw him come home with a bloody full shirt where his jersey, his nose broke. He was in emergency room. They said he can't go anywhere out. Next day morning he was on set and he was doing cricket scene. Like they just with lot of makeup. So I was like, this is professionalism. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. ఎవరు క్లాస్ కొట్టరు? మన స్టూడెంట్ బాగా ఆడుతుంది, ఎంకరేజ్ చేయాలిగా. క్లాస్ కొట్టండి. ఏంట్రా సోది, మొదలెట్టండి. ప్రేమ కదన్నా, ప్రేమ ఎదురా చూడరా. Tell me something. Anta asti, no parents, but why no girlfriends?
డ్రీమ్ గర్ల్ ఇంకా కలవలేదు. నాని ఫేవరెట్ పర్సన్ అనేది చెప్పడం కష్టం అండి, బట్ ఐ థింక్ ఇన్ మై లైఫ్ హీస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ పీపుల్ ఐవ్ మెట్ ఫ్రమ్ ద మూవీస్. సో నాని, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. నాని గురించి, తన గురించి మాట్లాడాలంటే నన్ను రాగురించి మాట్లాడుతున్నటువంటిది. మా జర్నీ 2008లో ఒక ఈవెంట్లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి మేము మా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు 16 years నుంచి కొనసాగుతుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ అండ్ వెరీ గుడ్ వెల్ విషర్ ఫర్ మీ. యాక్చువల్లీ బనీకి బాగా నచ్చేసి ఆ తర్వాత ఎప్పుడు టచ్ లో ఉన్నాం. తర్వాత ఎప్పుడు నేను యాక్టర్ అయిపోయిన కలిసినప్పుడు కూడా ఆ కథ ఉంది కదా, నాకే ఉంచని చెప్పాడు. తనతో నా ఫస్ట్ సినిమా తనతో స్టార్ట్ చేశాను. ద మెమరీస్ ఐ మేడ్ విత్ హిమ్. నాని, ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. నాని ఎన్నిసార్లు పిల్ల జమీందారు చూసానో నాకే తెలియదు. ప్రభాస్ అన్న ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో అదే డేట్కి ఒక ఓల్డర్ బ్రదర్ ఫంక్షన్ ఉంది అనుకోండి, యంగర్ బ్రదర్ తర్వాత వేరే డేట్ మార్చుకుంటాడు అనుకో. సరే అయితే ఇద్దరికి టైం అవుతుంది, బయలుదేరనా?